నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి చేతిలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన సర్వేల రిజల్ట్ ఆయన దగ్గర ఉంది. అందులో జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారు అన్నట్టుగా రిజల్ట్ చూపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రవణ్ గారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ దగ్గర ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి సర్వేల రిజల్ట్స్ ఆయన దగ్గర ఉన్నాయి, సర్వే రిపోర్ట్లు ఉన్నాయి. ఆ రిపోర్ట్ల సారాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోబోతున్నాడు అనేసి. సో దాంతో జగన్మోహన్ రెడ్డి మోదీని కలవడానికి కాల్ చేశారు అపాయింట్మెంట్ కోసం అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంతవరకు ఉంది అంటే? నాకున్న సమాచారం ప్రకారం కూడా ఇక్కడ ఆంధ్రలో ఉన్న రాష్ట్ర నాయకత్వం ఇక్కడ కొన్ని సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేని కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. మీకు గత కొద్ది రోజులుగా తెలుగుదేశం గుర్తు కావాలనేసి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వాన్ని కోరుతుంది. కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న వాళ్ళకి మంచి సంబంధాల దృష్ట్యా ఈ పొత్తును ఆలస్యం చేస్తూ వస్తున్నారు. సో ఈ సమయంలో ఈ కొన్ని సర్వే సంస్థల్లో వైసీపీ ప్రభుత్వానికి వస్తున్న పూర్తి వ్యతిరేక రిపోర్ట్స్ ని రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ సర్వే రిపోర్ట్స్ ప్రకారం దాదాపు తెలుగుదేశం పార్టీ 130-140 స్థానాల వరకు ఈసారి ఎన్నికల్లో రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ దగ్గరే కాకుండా ఇంతకు ముందు కూడా వార్తలు వచ్చింది ఏంటి అని అంటే, ప్రధాని మోదీ కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకున్నారు, ఈవెన్ చేయించారు పర్సనల్ గా కూడా. సో అందులో తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు అని చెప్పేసి, అందుకోసం పొత్తుకు ప్రయత్నిస్తారన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. మరి ఇదెంత వరకు వాస్తవం అంటారు? అవునండి, మీకు ఇప్పుడు ప్రెసిడెంట్ మోడీ గారు ఈసారి 400 సీట్లు గెలుస్తాము అని అసెంబ్లీ పార్లమెంట్ లో ప్రకటించినా కూడా కానీ బయట గ్రౌండ్ పరిస్థితి అనేది వేరేగా ఉంది. మీకు దీనికి ముఖ్య కారణం నార్త్ ఇండియాలో జరుగుతున్న రైతుల ఉద్యమం అనేది. ఇది ఇనిషియల్ గా కేవలం ఒక పంజాబ్ రైతుల వరకే పరిమితమై ఇప్పుడు హర్యానా, వెస్టర్న్ యూపీ, అలాగే మిగతా బీహార్ ఈ రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న భారత్ న్యాయ యాత్ర కూడా ప్రజల్లో నుంచి మంచి స్పందన వస్తుంది. అక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్ లోని ప్రాంతీయ పార్టీలు ఆర్జేడీ అండ్ సమాజ్వాదీ పార్టీకి కూడా మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా వీళ్ళు తీసుకుంటున్న ఓబీసీ అజెండా, ఓబీసీ ప్లస్ ఎస్సీ ప్లస్ ఎస్టీ వర్సెస్ బీజేపీ, ఈ అజెండా ప్రజల్లోకి బాగా ఉంటుంది. మీకు ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ గారు పీడీఏ అనే పేరుతో ఓబీసీ ప్లస్ ఎస్సీ ఎస్టీ ప్లస్ మైనారిటీస్ ఈ పేరుతో ఆయన జనాల్లోకి వెళ్తున్నారు. బీహార్ లో ఆర్జేడీ బాప్ పేరుతో సేమ్ ఇదే కాంబినేషన్ అక్కడ ఆయన వీళ్ళకి మద్దతుగా రాహుల్ గాంధీ గారు అక్కడ భారత్ న్యాయ యాత్ర పేరుతో ఆయన కూడా ఇదే అజెండాతో అక్కడ యాత్ర చేశారు. ఆ యాత్రకు మంచి స్పందన వచ్చింది. ఆ స్పందన రావడంతో ఇప్పుడు మీకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీని మళ్ళీ ఇనిషియల్ గా కాంగ్రెస్ పొత్తుకు వద్దన్నా కూడా మళ్ళీ పొత్తుకు ఇండియా కూటమిలో చేరుతున్నారు. అలాగే వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ కూడా ఇండియా కూటమిలో చేరుతున్నారు. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇనిషియల్ గా కుదరకపోయినా కూడా డిస్కషన్ సరిగ్గా జరగకపోయినా కూడా అక్కడ వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ డిఫరెన్సెస్ పక్కన పెట్టి కూటమిలోకి సమాజ్వాదీ పార్టీ కూడా వచ్చినారు. సో ఇలా వరుసగా చూస్తుంటే ఇండియా కూటమిలో అన్ని పార్టీలు ఒకదాని తర్వాత ఒకదాని జాయిన్ అవ్వడం, ఇక్కడ రైతుల ఉద్యమం, ఇటు బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉద్యమం ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో బీజేపీ నాయకత్వంలో కొంత డౌట్ మొదలైంది. మనం అనుకుంటున్న 400 సీట్లు కాదు కదా, కనీసం 300 సీట్లు వస్తాయన్న అనుమానం కేంద్ర నాయకత్వానికి మొదలైంది. సో ఆ మొదలవడంతో వాళ్ళు సర్వేలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవడం మొదలు పెట్టారు. సో ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లో కూడా ఈ మొమెంటం ఇలానే కంటిన్యూ అయితే రైతుల ఉద్యమం కానీ బీసీ ఉద్యమం కానీ బీజేపీకి ప్రతికూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. సో దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఒకవేళ బ్యాకప్ ప్లాన్ గా ఇటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, ఇటు ఒరిస్సాలో బీజూ జనతా దళ్ నవీన్ పట్నాయక్, అలాగే మీకు బీహార్ లో వచ్చేసి నితీష్ కుమార్ ఆల్రెడీ జాయిన్ చేసుకున్నారు. ఇలాగా మహారాష్ట్రలో ఇక కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ జాయిన్ చేసుకున్నారు. కోర్స్ కరెక్షన్ అనేది మొదలు పెట్టారు. సో ఇవంతా అంటే ఇంతకు ముందు కూడా మోదీ ఖచ్చితంగా చెప్పారు, థర్డ్ టైం నేను హ్యాట్రిక్ కొడతాను అని చెప్పేసి. అందుకోసం ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారా? ఖచ్చితంగా ఈసారి కేంద్రంలో మళ్ళీ బీజేపీ రావాలనేటువంటి ఉద్దేశంతో బీజేపీ మళ్ళీ తీసుకురావాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఆల్రెడీ ఆయన మొదలు పెట్టిన అనేక కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్నాయి. ఉదాహరణకి
ఫార్మ్ లాస్ తీసుకొచ్చారు, పెండింగ్ లో ఉన్నాయి. అలాగే మీకు పారిశ్రామికరణ, ఇండియాని ప్రపంచానికి ఒక ఫ్యాక్టరీగా తయారు చేయాలనేసి ఆయన దృఢ సంకల్పంతో ఉన్నాడు. అలాగే భారతదేశాన్ని విశ్వగురువుగా చేయాలని అనుకుంటున్నాడు. విజన్ 2047 పేరుతో చంద్రబాబు నాయుడు గారు లాగా ఆయన విజన్ 2047 భారతదేశాన్ని ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. సో ఇలాగ అనేక అజెండాలు పెట్టుకుని ఉన్నారు. సో ఆ అజెండాలన్నీ కంప్లీట్ చేయాలంటే మళ్ళీ ఇంకొకసారి భారతీయ జనతా పార్టీకి అధికారం అవసరం. మళ్ళీ ఇంకొకసారి మోడీ గారు ప్రధానమంత్రిగా వస్తేనే ఇవన్నీ చేయగలరు. సో కాబట్టి ఆ దిశగా ఆయన ఒక అడుగు వెనక్కి తగ్గాలో దానికి కూడా వెనుకాడట్లేదు. సో మొన్నటి వరకు పక్కన పెట్టిన తెలుగుదేశాన్ని కారణం చేయకుండా మళ్ళీ ఒక స్నేహ హస్తం అందించడానికి భారతీయ జనతా పార్టీ చూస్తుంది. ఆ దిశగానే రాజ్నాథ్ సింగ్ లాంటి వారితో చర్చల్ని ప్రారంభించింది. అక్కడున్న పరిస్థితులు ఏంటి కనుక్కోమని చెప్పి మోడీ గారు స్వయంగా రాజ్నాథ్ సింగ్ గారికి చెప్పి ఇక్కడ రాష్ట్ర నాయకత్వంతో సర్వే రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు. సో ఎటకేలకి బీజేపీ కేంద్ర నాయకత్వంలో కదలిక అనేది ప్రారంభమైంది. అంటే మరి రాబోయేటువంటి రోజుల్లో ఎప్పుడు జనసేన టీడీపీ కూటమితో బీజేపీ కలవబోతుందని చెప్పేసి అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది? 28 తర్వాత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారని సమాచారం ఉంది. సో ఆ వెళ్ళిన తర్వాత ఇప్పుడు లాజిస్టిక్స్ వర్కౌట్ చేసి ఒక పొత్తుకి ఒక కంక్లూజన్ కి రావచ్చు. ఆల్రెడీ 24 సీట్లు జనసేన కేటాయిస్తున్నట్టు తెలుగుదేశం ప్రకటించింది. 95 సీట్లు దాకా తెలుగుదేశం పోటీ చేస్తుంది. ఆ మిగిలిన సీట్లలో కొన్ని సీట్లను బీజేపీకి కేటాయించే అవకాశం ఉండొచ్చు. ఆ ఎన్ని అసెంబ్లీ సీట్లు, ఎన్ని పార్లమెంట్ సీట్లు అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలతో కలిసి కూర్చొని వర్కౌట్ చేస్తారు. ఓకే. అండ్ అలాగే ఈ 2-3 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి కూడా మోదీని కలవడానికి ట్రై చేస్తున్నారు అపాయింట్మెంట్ కోసం అన్నట్టుగా మాటలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రకాశం జిల్లాలో జరగబోయేటువంటి సిద్ధం సభను కూడా పోస్ట్ పోన్ చేశారు అన్నట్టు. మరి జగన్మోహన్ రెడ్డికి మోదీ అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారా? ఇది రఘురామకృష్ణరాజు లాంటి వారు అక్కడ కేంద్రంతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి, అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో కూడా స్నేహితులు ఉన్న ఆయన క్లియర్ గా చెప్తున్నారు. ఆల్రెడీ ఈయన గత 2 వారాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు అపాయింట్మెంట్ కోసం. బట్ అక్కడ కేంద్ర పెద్దలు అనుసరిస్తున్నారు. కారణం ఏంటంటే ఆల్మోస్ట్ ఈ టర్మ్ అయిపోవచ్చింది. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా ప్రతికూల పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ సమయంలో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తే ప్రజల్లోకి ఒక నెగిటివ్ సంకేతం వెళ్తుంది అన్న ఉద్దేశంతో సో వేచి చూసే ధోరణిలో కేంద్ర పెద్దలు ఉన్నారు. అంటే ఈ టైంలో కనుక జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే మళ్ళీ ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది, పొత్తుకి అగెన్స్ట్ గా ఉన్నారనేసి ఒక వేచి చూసి కొద్ది రోజులు అక్కడ పరిస్థితి ఇంకా ఎలా ఉంటాయి అని తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళు కేంద్రం వాళ్ళు నిర్ణయించుకోవాలనేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో అందుకోసమే అపాయింట్మెంట్ ని తిరస్కరించారనేసి రఘురామరాజు గారు చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ టైం కూడా అయిపోయి వచ్చేసింది. ఇంకా నాకు తెలిసి మార్చ్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ లో మీకు అనౌన్స్మెంట్ కూడా రావచ్చు తెలుసు. సో ఎలక్షన్స్ వచ్చాయంటే ప్రభుత్వం రద్దు అయిపోయి కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మీకు అధికార యంత్రాంగం అంతా కూడా వెళ్ళబోతుంది. సో ఈ టైంలో ఇంకా కలిసి మాట్లాడేదానికి ఏముంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళ అపాయింట్మెంట్ కూడా రిజెక్ట్ చేస్తుండొచ్చు. ఓకే. సో చూద్దామండి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకోవడమే కాకుండా మోదీ రాజ్నాథ్ సింగ్ ని కూడా పంపించడం జరిగింది. సో ఆయన దగ్గర కూడా ఇలాంటి రిపోర్ట్స్ ఉన్నాయి. సో దాని రిజల్ట్ ఏంటనేది మనందరికీ తెలిసింది.